అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఆగస్ట్ నెల ఫలితాలు. ఆగస్ట్ 2025 ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. ఎప్పుడులాగే ముందు మనం మాట్లాడుకునేది గోచార రీత్యా. గోచార రీత్యానే ఈ ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో చూద్దాం ఫస్ట్. ఎప్పుడులాగే ఫస్ట్ మనం మాట్లాడుకునేది శనీశ్వరుడు గురించి. శనీశ్వరుడు అందరికీ తెలుసు, రిట్రోగ్రేషన్ మోషన్లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. టిల్ నవంబర్ ఎండ్ వరకు ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు. లాస్ట్ మంత్ రిట్రోగ్రేషన్ స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత మనం మాట్లాడుకునేది శుక్రుడు గురించి. శుక్రుడు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ లాస్ట్ మంత్ ఆయనేమో మిథునానికి వెళ్ళారు. 21 ఆగస్ట్ కల్లా కర్కాటకానికి దిగుతున్నారనమాట. అలాగే మనం చూసాము అంటే మిథునంలో మనకి జూపిటర్ ఉన్నారు, అంటే గురు ఉన్నారనమాట. అక్కడ గురు ఇక్కడే ఉంటున్నారు ఈ నెల అంతాను. ఆయన కంబషన్ నుంచి బయటకు వచ్చారు అండ్ ఆల్సో ఫుల్ పవర్తో ఉన్నారు. సన్ కూడా ఏంటంటే కర్కాటకానికి వచ్చేసారు. సింహానికి 17 ఆగస్ట్కి దిగుతున్నారనమాట. మెర్కురీ ఏమో ప్రస్తుతం కర్కాటకంలోనే ఉన్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆగస్ట్ 30కి మనకేమో సింహానికి వస్తున్నారనమాట. సింహంలో ఏమో కేతు ఉన్నారు. అలాగే సో మార్స్ ఏమో మనకి ప్రస్తుతం కన్యలో ఉన్నారు. 28 జూలైకి దిగారనమాట. ఈ నెల అంతా ఇందులోనే ఉంటున్నారు. రాహు ఏమో కుంభంలో ఉన్నారు. ఇప్పుడు అన్నీ మనం చూసాం కదా. ఈ గోచార రీత్యానే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటంటే ద్వాదశ రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చూస్తే ఏంటంటే ఈ 9 గ్రహాలు మనం మాట్లాడుకునేది 8 గ్రహాలు. మూనేమో యాక్చువల్గా 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, అంటే ఒక నక్షత్రంలో మారుతూ ఉంటారనమాట. సో ఒక రాశి మనం చెప్పినప్పటికీ 3 రోజులు 4 రోజులు కూడా అవ్వచ్చు. సో మనం ఎక్కువ మూన్ గురించి మనం ఎక్కువ మాట్లాడట్లేదు, అంటే చంద్రుడి గురించి. కానీ ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే అన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలే ఎక్కువ ఘోషిస్తున్నాయని చెప్పవలసి వస్తుందన్నమాట. ఎందుకంటే అంత మంచి పరిస్థితి లేదంటే శని రిట్రోగ్రేషన్ ఒకటి, అలాగే ఏంటంటే మెర్కురీ ఏమో కంబషన్ కూడా అవుతోంది. ఆయన ఆగస్ట్ 9 కంబషన్ నుంచి బయటకు వస్తున్నారనమాట. సో ఆగస్ట్ 11 రిట్రోగ్రేషన్ నుంచి బయటకు వస్తున్నారు. సో ఇవన్నీ చూసినప్పటికీ కొంతవరకు ఏంటంటే అన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. అంటే కొన్ని ఇబ్బందులు తప్పవు, అలాగే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతోంది. రెమెడియల్ మెషర్స్ కింద మనం ఎప్పటికైనా శక్తి పూజలు చేసే వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను. అన్ని నెలల్లోనూ శక్తి పూజలు చేసే వాళ్ళకి మనం ఎక్కువ చెప్పవలసింది ఏమీ లేదు, కంటిన్యూ చేయొచ్చు. కానీ జనరల్గా ఫలితాలు చేయాలి అంటే కనుక తప్పక నవగ్రహ స్తోత్రాలు కానీ నవగ్రహ హోమాలు కానీ చేయడం అనేది మంచిది. అలాగే రాహుకేతు పూజలు చేయడం ఇంకా మంచిదన్నమాట. ఎందుకని అంటే రాహుకేతు ఎప్పటికైనా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో తప్పక చేయడం మంచిది. అంటే ఏంటి, పూర్వీకులకు చేసినట్టు కూడా ఉంటుంది కనుక తప్పక రాహుకేతు పూజలు, శాంతి పూజలు చేయడం అనేది చాలా మంచిది. అలాగే చాలామంది పిల్లల గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మార్స్ ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు. ఆయనకు కూడా ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే దాంపత్య జీవితం అనుకోండి, అది కూడా ఏంటంటే మీకు అనుకూలంగా ఉండాలి ఈ నెల అంతా. అంటే తప్పక కుజుడు కూడా చేయడం అనేది చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాము. కానీ మీకు జాతక రీత్యా చెప్పినప్పుడు ఒక ఫలితం చెప్పినప్పుడు, లేకపోతే ఒక రెమెడియల్ మెషర్ చెప్పినప్పుడు, లేకపోతే ఒక జాతిరత్నం కానీ ఒక హోమం చేయాలి అన్నప్పుడు, అంటే ఏంటి రెమెడియల్ మెషర్స్ చేయాలి అన్నప్పుడు తప్పక జాతక రీత్యా చేయడం అనేది ఎప్పటికైనా మంచిది. అలా చేస్తేనే ఏంటంటే బాగుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడేది రాశివారీగా మాట్లాడుతున్నాము. రాశివారీగా అంటే చాలామంది ఒక్కొక్క రాశిలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటూ ఉంటారు. సో కాంబినేషన్స్ చూసుకుని మాట్లాడడం అనేది మంచిది. రాశి అనేది మనం మాట్లాడుకునేది ఒకటే, అంటే చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి అంటాం కనుక రాశి వారిగా మాట్లాడుకునే దానికన్నా మొత్తం జాతక రీత్యా పరిశీలించుకుని ఒక రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది చాలా మంచిది. అంటే ఏంటి, ఏం చేయాలి అనేది, మీకు ఏం కావాలి అనేది చూసి కూడా జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, ఫలితాలు మీకు బాగుండాలి అంటే ఎప్పటికైనా జాతకం పరిశీలించి చేయించుకోవడం అనేది మంచిదన్నమాట. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మకర రాశి వాళ్ళ గురించి. మకర రాశి వాళ్ళకి కొంతవరకు సత్ఫలితాలు ఈ నెలలో ఉంటాయనే చెప్పాలన్నమాట. మనకి తెలిసి రాశికి అధిపతి శని అయ్యారు. శని ఏమో మనకి వక్రిచ్చున్నారు, అది కూడా 3వ ఇంట్లో మీనరాశిలో వక్రిచ్చున్నారు. 2nd హౌస్లో రాహు ఉన్నారు.
అలాగే మనం చూసాము అంటే 7th హౌస్లో 6th లార్డ్ ఉన్నారు. సో తప్పక వీళ్ళకి కొంతవరకు సత్ఫలితాలు కనిపిస్తున్నాయి, కొంతవరకు అంత మంచి ఫలితాలు అనేవి కనిపించట్లేదు. ఎందుకంటే మెర్కురీ ఏమో 9th లార్డ్ కూడా అయ్యారనమాట. అలాగే మనం చూసాము అంటే 8th లార్డ్ 8th హౌస్కి వస్తున్నారు. అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు వీళ్ళకి బాగుంటుంది. అంటే ప్రాపర్టీ విషయంలో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో అనమాట. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఎవరైనా బిజినెస్ చేస్తూ ఉన్నవాళ్ళు చాలామంది చేస్తూ ఉంటారు. బిజినెస్ చేసే వాళ్ళందరికీ రాబడి అనేది చాలా ఎక్కువ అవుతుంది. బిజినెస్ విస్తరించే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఏంటి, కొత్త బిజినెస్ ఐడియేషన్ చేసుకునే ఒక మంత్ కింద మనం తీసుకోవచ్చు మకర రాశి వాళ్ళకి. ఏంటంటే శని కూడా వక్రించి ఉన్నారు కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టే లెక్క. సో కొంతవరకు ఏంటంటే శ్రమకి తగిన ఫలితం అనేది మనకి కనిపించట్లేదు. బంధుమిత్రుల కలయిక ఉంటుంది, అందరితోనూ సన్నిహితంగా ఉండడం అనేది ఉంటుంది. ఎప్పుడో ఎవరో అంటే కాంటాక్ట్ పోయింది, మనకి ఫ్రెండ్స్కి చిన్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్తో కాంటాక్ట్ పోయింది అనుకున్న వాళ్ళు, అలాగే లాంగ్ డిస్టెన్స్ రిలేటివ్స్ కూడా ఉండొచ్చు, వాళ్ళందరితో కూడా టచ్ అనేది వస్తుంది. కొంతవరకు హ్యాపీగా ఉండే మంత్ కింద మనం తీసుకోవాలి, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఎందుకంటే ఇప్పుడు సన్ 8th హౌస్ ఓన్ హౌస్కి మూవ్ అయిన తర్వాతే వీళ్ళకి కొంతవరకు బాగుంటుందన్నమాట. అది 17th జరుగుతోంది, August 17th. సో మెర్కురీ కూడా మనం చెప్పామంటే 7th హౌస్లో ఉన్నారు కనుక పార్ట్నర్షిప్ బిజినెస్ బాగుంటుంది. నేను ఇందాక చెప్పినట్టు విస్తరిస్తుంది. అదొకటి కాకుండా ఎవరైనా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్నా అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న, ఎస్పెషలీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఈ మంత్ అంతా కొంతవరకు రాబడి అనేది చూస్తారు, బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. శ్రమ అనేది అధికం, ఖర్చు అనేది ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము, ఖర్చు అనేది ఎప్పుడు అధికమై ఉంటుంది. సో రోజువారీ ఖర్చు అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. మనకి సెకండ్ రాహు ఉన్నప్పటికీ కొంతవరకు హెల్త్ రీత్యా జాగ్రత్త పడడం అనేది మంచిదన్నమాట. అలాగే ఏంటంటే సడన్గా డబ్బు వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ప్లస్ పాయింట్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి చాలా ప్లసెస్ ఉన్నాయన్నమాట, ఎస్పెషలీ ఫైనాన్షియల్ విషయంలో. సో బాగానే ఉంటుందనే చెప్పాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 9th హౌస్లో మనకి ఏంటంటే మార్స్ కుజు సంచారం జరుగుతోంది, ఆయన 11th లార్డ్ అయ్యారు. సో తప్పక ఈ ప్లానెటరీ పొజిషన్ అంటే ఏంటంటే లాభానికి అరిగురి అంటే ఇండికేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక మీకు బాగుంటుంది. ఎవరి దగ్గరైనా లోన్స్ తీసుకుంటే కూడా తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనకి శని నేను ఇందాక చెప్తున్నా, ఈ రాశికి అధిపతి కూడా శని అయ్యారు. సో తప్పక ఆయనకి నిత్యం పూజ చేయడం మంచిది. ఆయన అనుగ్రహం ఉంటే అన్ని అనుగ్రహాలు ఉన్నట్టే లెక్క అన్నమాట. సో తప్పక ఏంటంటే శనికి ప్రదక్షిణ చేయడం శనివారం చాలా మంచిది యాజ్ అ పరిహారం. అండ్ ఆల్సో శనికి తైల దీపం పెట్టుకోవడం చాలా మంచిదన్నమాట. ఇంట్లో ఉన్న ఇప్పుడు ఒక నల్ల కుక్కకి పెట్టమని చెప్తూ ఉంటాం, ఎస్పెషలీ పెరుగన్నం పెట్టమని చెప్తూ ఉంటాం అన్నమాట శనివారం. కానీ ఏ ప్రాణికైనా మనం ఆహారం పెట్టడం అనేది మంచిది. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్ మనం మాట్లాడుకునేది, లాంగ్ టర్మ్ ఎప్పటికైనా జాతకం పరిశీలించుకుని రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం, పరిహారాలు చేసుకోవడం మంచిది.